మాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేశారు అని. మరి ఈ నేపథ్యంలో మరి రోజా గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆవిడకి కొన్ని రోజులు బాగానే నడుస్తుంటుంది, కొన్ని రోజులు పాపం చాలా ఇబ్బందులు పెడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా కష్టాలు ఎదురైనాయి, సుఖాలు ఎదురైనాయి. వైసీపీలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎదురైనాయి, సుఖాలు ఎదురైనాయి. ఇప్పుడు మళ్ళీ కష్టాల కడడిలో రోజా గారు కన్నీళ్ళు పర్యత్నం అవుతున్నారండి. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్న నియోజకవర్గం నీది కాదు, నువ్వు వెళ్ళి ఇంకో పని చూసుకో అంటే పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంటుంది కదా. ఒక్కసారిగా ఎడారిలో ఉండిపోయినట్టు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నోరే ఆవిడకి చేటు. ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి రానివ్వరు, జనసేన వాళ్ళ కనుచూపు మేరలో కనిపించనివ్వరు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఈవిడ అటాక్ చేసేది వాళ్ళనే కదా. పవన్ కళ్యాణ్ గారిని వదలరు, చిరంజీవి గారిని వదలరు, వాళ్ళ కుటుంబ సభ్యులని అవనియండి, లేకపోతే వేరే వాళ్ళని అవనియండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారు అవనియండి, అందరినీ కూడా ఆవిడ అటాక్ చేస్తూనే ఉంటుంది. అందుకని రోజా సొంత నియోజకవర్గానికే పొగ పెట్టేశారు. నగరంలో రోజా సీన్ కట్ అంటూ ప్రచారం. నగర నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ నియామకం అండి. అది కూడా నేను ముందుగా చెప్పినట్టుగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు రెండో కుమారుడిని వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేశారట. గాలి జగదీష్కు నగరి బాధ్యతలు అప్పచెప్పే యోచనలో అధిష్టానం ఉంది. రోజా నోరు వల్లే ఈ చేటు వచ్చింది, ఈ దుస్థితి వచ్చింది. దీన్ని అందరూ పరిగణనలోకి తీసుకుంటే కాస్త ఆచితూచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. లేకపోతే ఎవరినన్నా సరే బయటికి తోసేస్తాం. మొహమాటం లేకుండా చెప్తున్న అంశాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోజాని పక్కన పెట్టారంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి. అంతేకాకుండా రోజా బాటలోనే మరికొంతమంది కూడా, కొడాలి నాని అవనియండి, లేకపోతే పేరు నాని అవనియండి, లేకపోతే జోగి రమేష్ అవనియండి, ఇలాంటి కొంతమంది ఉన్నారు. చాలా అద్భుతంగా మైకిల్ మీదకి వచ్చి మంచి చెడ్డ మానవత్వం అన్నీ మలిచిపోయి నాకు ఏది నోటుకు వస్తే అది నేను వాగుతాను, ఏవి నోటుకు వస్తే అది పేలుతాను అనేవాళ్ళు. అది జనసేనలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా తప్పు తప్పు తప్పు. మీరు పాలసీ పరంగా అవనియండి, రాష్ట్ర అభివృద్ధి పరంగా అవనియండి, రాజకీయాల పరంగా మాట్లాడండి. అంతేగాని నేను పర్సనల్గా అటాకులు చేస్తానంటే రోజాకు పెట్టిన గతే మిగతా వాళ్ళకు కూడా పడుతుంది అంది వస్తున్న టాకు. ఇక అధిష్టానం నిర్ణయంతో రోజా సైలెంట్ అయిపోయారండి. ఎందుకు సైలెంట్ అయిపోయారంటే మన కిరణ్ రాయలు ఇష్యూ ఒకటైంది. అలాగే చిరంజీవి గారిది కూడా చాలామంది చాలా రకాలుగా దాన్ని పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు. కానీ రోజా ఇలాంటివి చాలా యాక్టివ్గా పాల్గొంటారు ఈ అంశాల్లో. కానీ ఈవిడైతే నోరు మెదపలేదు అంటే ఆవిడ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింది. మరొకటి వంశీ అంశంలో కూడా ఆవిడ బయటికి రాలేదు. ఒక పక్క అరెస్టుల భయం, వంశీని ఆలు భాషలోనే ఎత్తేసారు కాబట్టి మిగతా వాళ్ళని ఎవరు ఎత్తేస్తారని టెన్షన్లో కొంతమంది నాయకులు ఉన్నారు. మరొక వైపు ఇన్ఛార్జి పగ్గాల్ని పక్కన పెట్టేశారు. నగర సీటు ఖాళీ. రోజా ఇంకా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్గ విభేదాలు, ఆవిడ్ని అక్కడ వ్యతిరేకించే పరిస్థితి, ఇవన్నీ కూడా ఆవిడికి ఒకటి ఇబ్బందిగా పడినాయి. ఇంకా మీడియాలో విరుచుకుపడే రోజా గారు సడన్గా సైలెంట్ అయిపోయారు. మరి సైలెంట్ అయిపోయిన నేపథ్యంలో మరి రోజా గారి పరిస్థితి ఇంకెంతమందికి వస్తుంది? అందరూ కూడా టెన్షన్గా ఉంటున్న నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఉంది, 2.0 అన్నది, ఇలాంటివన్నీ కూడా ఇంతకుముందులాగా నేను వెనకేసుకు రాను, మీకు నచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్లుగా ఉంటేని ఎవరినన్నా సరే తీసి పక్కన పడేస్తాను అని చెప్పడానికి మొదటి వికెట్ రోజా నుంచి వస్తున్న వార్తలు. ఏంటి రోజా గారు చెక్కి పెడతారట? పెట్టర్లే, ఆవిడ ఎందుకు పెడతారు? కాదు, ఫైర్ బ్రాండ్ కదా, వైసీపీలో పెద్ద గొంతు మహిళల్లో ఆవిడదే కదా, ఏ విషయంలోనా సరే మాట్లాడే అంత క్యాపబిలిటీ ఉన్న స్ట్రాంగ్ ఉమెన్. ఎవరినన్నా సరే ఏ రకంగా వెటకారాలు ఆడగలరు, వాళ్ళ మీద అటాకులు చేయగలరు. అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని. అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండరు. ఓడిపోతే ప్రజల్లో వాళ్ళ పరపతి తగ్గితే ఆటోమేటిక్గా పక్కన పెట్టేస్తారు. అది పెద్ద వాళ్ళకే దిక్కులేదు. ఇది రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన సత్యం. ఎప్పుడు గాలిలో ఉండకూడదు, ఊహల్లో తేలకూడదు. కళలు కనొచ్చు, అవి సార్థకం చేసుకునేలా ఉండాలి. కానీ పగట కళలు కానీ మనమే తోపులు తురుములు అనుకుంటే ఎప్పుడన్నా సరే పడక తప్పదు, ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ కూడా. అదే పరిస్థితి ఈరోజు నగరంలో రోజా గారికి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆవిడ నోరు.
మహిళగా మంచి హీరోయిన్గా ఆవిడకి అందరూ కూడా గౌరవం ఇవ్వాలి, ఎవరు కాదనరు. కానీ ఆవిడ మాట్లాడే మాట, ఆవిడ తీరు సభ్య సమాజం కాస్త చిరాకు పడే విధంగా ఉంటుంది అని. సో ఈ నేపథ్యంలో వైసీపీకి ఆవిడ దూరం అవుతున్నారు. ఎందుకు దూరం అవుతున్నారు అంటే నగరం నుంచి మరో నేతకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. అది ఎవరంటే స్వర్గీయ గాలి ముద్దు కృష్ణమనాయుడు గారి చిన్న కుమారుడు. అదిగో మన వాళ్ళు అక్కడ వేశారు కదా, జగదీష్. ఇతన్ని ఇన్ఛార్జి కింద నియమించడానికి సర్వం సిద్ధం చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా భాను, ఆయన ఇప్పుడు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మరి ఈ నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి వాళ్ళకి మాకు కూడా వైరం ఉంది, మీరు ఎలా తీసుకొస్తారు, ఏ రకంగా ఆయన నియమిస్తారు అని చెప్పి రోజా గారు ఆవేశం. నీకు నచ్చితే ఉండమ్మా, లేకపోతే వెళ్ళిపో, నువ్వు శాసనాలు చేయకు, మాకు తెలిసి ఏం చేయాలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేశారు అని. మరి ఈ నేపథ్యంలో మరి రోజా గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆవిడకి కొన్ని రోజులు బాగానే నడుస్తుంటుంది, కొన్ని రోజులు పాపం చాలా ఇబ్బందులు పెడుతుంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా కష్టాలు ఎదురైనాయి, సుఖాలు ఎదురైనాయి. వైసీపీలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎదురైనాయి, సుఖాలు ఎదురైనాయి. ఇప్పుడు మళ్ళీ కష్టాల కరడిలో రోజా గారు కన్నీళ్ళు పర్యత్నం అవుతున్నారండి. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉన్న నియోజకవర్గం నీది కాదు, నువ్వు వెళ్ళి ఇంకో పని చూసుకో అంటే పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంటుంది కదా. ఒక్కసారిగా ఎడారిలో ఉండిపోయినట్టు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నోరే ఆవిడకి చేటు. ఏ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి లేదు. తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి రానివ్వరు, జనసేన వాళ్ళ కనుచూపు మేరలో కనిపించనివ్వరు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా అటాక్ చేసేది వాళ్ళనే కదా. పవన్ కళ్యాణ్ గారిని వదలరు, చిరంజీవి గారిని వదలరు, వాళ్ళ కుటుంబ సభ్యులని అవనియండి, లేకపోతే వేరే వాళ్ళని అవనియండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని అవనియండి, లోకేష్ గారు అవనియండి, అందరినీ కూడా ఆవిడ అటాక్ చేస్తూనే ఉంటుంది. అందుకని రోజా సొంత నియోజకవర్గానికే పొగ పెట్టేశారు. నగరంలో రోజా సీన్ కట్ అంటూ ప్రచారం. నగర నియోజకవర్గానికి కొత్త ఇన్ఛార్జ్ నియామకం అండి. అది కూడా నేను ముందుగా చెప్పినట్టుగా మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడిని వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సర్వం సిద్ధం చేశారట. గాలి జగదీష్కు నగరి బాధ్యతలు అప్పచెప్పే యోచనలో అధిష్టానం ఉంది. రోజా నోరు వల్లే ఈ చేటు వచ్చింది, ఈ దుస్థితి వచ్చింది. దీన్ని అందరూ పరిగణనలోకి తీసుకుంటే కాస్త ఆచి తూచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. లేకపోతే ఎవరినన్నా సరే బయటికి తోసేస్తాం. మొహమాటం లేకుండా చెప్తున్న అంశాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు రోజాని పక్కన పెట్టారంటూ వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి. అంతేకాకుండా రోజా బాటలోనే మరికొంతమంది కూడా, కొడాలి నాని అవనియండి, లేకపోతే పేరు నాని అవనియండి, లేకపోతే జోగి రమేష్ అవనియండి, ఇలాంటి కొంతమంది ఉన్నారు. చాలా అద్భుతంగా మైకిల్ మీదకి వచ్చి మంచి చెడ్డ మానవత్వం అన్నీ మలిచిపోయి నాకు ఏది నోటుకు వస్తే అది నేను వాగుతాను, ఏవి నోటుకు వస్తే అది పేల్తాను అనేవాళ్ళు. అది జనసేనలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా తప్పు తప్పు తప్పు. మీరు పాలసీ పరంగా అవనియండి, రాష్ట్ర అభివృద్ధి పరంగా అవనియండి, రాజకీయాల పరంగా మాట్లాడండి. అంతేగాని నేను పర్సనల్గా అటాకులు చేస్తానంటే రోజాకు పెట్టిన గతే మిగతా వాళ్ళకు కూడా పడుతుంది అంది వస్తున్న టాకు. ఇక అధిష్టానం నిర్ణయంతో రోజా సైలెంట్ అయిపోయారండి. ఎందుకు సైలెంట్ అయిపోయారంటే మన కిరణ్ రాయలు ఇష్యూ ఒకటైంది. అలాగే చిరంజీవి గారిది కూడా చాలామంది చాలా రకాలుగా దాన్ని పాజిటివ్గా మాట్లాడారు, నెగిటివ్గా మాట్లాడారు. కానీ